కేటీ రామారావుకి పాపం అధికారం పోయినటువంటి బాధలో నుంచి బయటపడతలేడు, కోలుకుంటలేడు. కాస్త అయ్యా మెలుకులోకి రా, లేకపోతే ఎవరైనా ఆయన మొహం మీద నీళ్లు కొట్టి లేపండి. మేము ఇంకా అధికారులను అహంకారమే దెబ్బతీసింది, అహంకారమే నేల కోసేసి కొట్టింది. ఇంకా ప్రజల మీద నెపమేసుడు, అధికారుల మీద, అధికారం మీద, ప్రభుత్వం మీద నెపమేసుడు మానేస్తే నువ్వు ప్రతిపక్షంలోనైనా ఇంకా కొన్ని రోజులు గట్టిగా మమ్మల్ని ప్రశ్నించడానికి ఉంటావు. లేకపోతే ఇంకా రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి, పూర్తిగా స్తబ్దు అయ్యే పరిస్థితికి వస్తుంది. 40 రోజుల్లోనే కాంగ్రెస్ పరిపాలన నీకు అంత భయంకరంగా కనబడితే 10 ఏళ్ళు నిన్ను భరించిన వాళ్ళం. అఫ్కోర్స్ చెయ్యొద్దా, మరి మీరు వాళ్ళు చేసినని మీరు చేస్తారా అనొచ్చు. కానీ మీరు చేసినటువంటిది ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా భారతం భాగవతం మీది మామూలుగా లేదయ్యా. ఒక్క సివిల్ సప్లైలో 55,000 కోట్ల అప్పులు చేసి 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో అవినీతి. ఏది ఒకటా రెండా?